హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ని ఏ విధంగా ఉపయోగించాలి, అసలు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద టాపిక్స్. The printf and scanf functions are used for input and output in C language. C language లో ఇన్పుట్ కోసం మరియు అవుట్పుట్ కోసం printf scanf ఫంక్షన్స్ ని ఉపయోగిస్తారు. printf అనేది అవుట్పుట్ కోసం ఉపయోగించినట్లయితే scanf అనేది ఇన్పుట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ కూడా మీ సి లాంగ్వేజ్ లో ఇన్బిల్ట్ గా ఉంటాయి. ఇన్బిల్ట్ అంటే ఏంటంటే మీరు టర్బో సి తీసుకునేటప్పుడు ఆల్రెడీ సిస్టమ్ వారే ఈ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ ని డెవలప్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల మీరు దీనికోసం ఎక్స్ట్రాగా సపరేట్ గా ఎలాంటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో బోత్ ఫంక్షన్స్ ఆర్ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్. ఈ రెండు ఫంక్షన్స్ కూడా ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వీటిని డిఫైన్ చేయాలి అంటే మన ప్రోగ్రామ్ లో stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ లేదా లైబ్రరీ ఫంక్షన్ ని మీరు మీ ప్రోగ్రామ్ మొదటి భాగంలో అంటే మొదటి లైన్ లో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ లో ఇన్బిల్ట్ గా మనకు printf అండ్ scanf ఫంక్షన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. సో printf అనేది అవుట్పుట్ కోసం వాడితే scanf అనేది ఇన్పుట్ కోసం ఉపయోగిస్తారు. మరైతే ముందుగా మనం printf ఫంక్షన్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో printf ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవుట్పుట్. సో printf ఫంక్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే అవుట్పుట్ కోసం printf ఫంక్షన్ ని ఉపయోగిస్తారు. ఇట్ ప్రింట్స్ ద గివెన్ స్టేట్మెంట్ టు ద కన్సోల్. సో కన్సోల్ మీద ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ అయితే ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నామో ఆ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని ఈ printf ఫంక్షన్ లో రాయటం ద్వారా ఆ లైన్ ఆఫ్ టెక్స్ట్ ని మన అవుట్పుట్ స్క్రీన్ మీద సులభంగా ప్రింట్ చేయగలం. అందుకే printf ఫంక్షన్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ అని కూడా అంటారు. సో సింటాక్స్ ఆఫ్ printf ఫంక్షన్ ఏంటి అంటే ఇక్కడ సింటాక్స్ యొక్క printf ఫంక్షన్ ని నేను మీకు క్లియర్ గా చూపించగలిగే ప్రయత్నం చేస్తున్నాను. printf అని ముందుగా రాయాలి. ఈ ఫంక్షన్ లోపల ఫార్మాట్ స్ట్రింగ్ ని మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అనేది మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సో మరైతే ఈ ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఫార్మాట్ స్ట్రింగ్ అంటే %d, %c, %s, %f అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇంటీజర్ వాల్యూని కనుక మనం ఇవ్వాలి సిస్టమ్ కి అంటే %d అనేటటువంటి ఈ ఫార్మాట్ స్ట్రింగ్ ని యూజ్ చేస్తాము. %d అంటే ఇంటీజర్. సో క్యారెక్టర్ ని ఇవ్వాలి అనుకుంటే %c ని యూజ్ చేస్తాం. స్ట్రింగ్ ని ఇవ్వాలి అనుకుంటే %s ని యూజ్ చేస్తాం. ఫ్లోట్ ని ఇవ్వాలి అనుకుంటే %f ని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఫార్మాట్ స్ట్రింగ్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి ఆ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది అవుట్పుట్ గా మన అవుట్పుట్ కన్సోల్ లో ప్రింట్ అయ్యే విధంగా printf ఫంక్షన్ ని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ scanf ఫంక్షన్. scanf ఫంక్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారు? సో scanf ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్. సో scanf ఫంక్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇన్పుట్ కోసం ఉపయోగిస్తారు. సో దానికి ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే మనం ఏదైనా వాల్యూని సిస్టమ్ కి ఇవ్వాలి అని అనుకుంటే అది ఇన్పుట్ అవుతుంది. అంటే యూజర్ నుంచి ఇచ్చేటటువంటి ఏ వాల్యూ అయినా సరే సిస్టమ్ కి అది ఇన్పుట్ అవుతుంది. అలా సిస్టమ్ కి ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఆ సందర్భంలో మనం scanf ఫంక్షన్ ని సి లాంగ్వేజ్ లో ఉపయోగించడం జరుగుతుంది. అందువల్లనే scanf ఫంక్షన్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ గా కూడా చెప్పొచ్చు. సో ఇట్ రీడ్స్ ద ఇన్పుట్ డేటా ఫ్రమ్ ద కన్సోల్. సో అవుట్పుట్ కన్సోల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏదైతే వాల్యూని ఇన్పుట్ ని ఇచ్చామో ఈ scanf ఫంక్షన్ దాన్ని రీడ్ చేస్తుంది. సో దాని యొక్క సింటాక్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో scanf సేమ్ printf లాగానే scanf ఫార్మాట్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ అన్నాను. సో ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలి లేదా ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్ గా ఇవ్వాలి అనుకుంటే %d అనేటటువంటి ఫార్మాట్ స్ట్రింగ్ ని యూజ్ చేయాలి. క్యారెక్టర్ అయితే %c, స్ట్రింగ్ అయితే %s, ఫ్లోట్ అయితే %f ని యూజ్ చేసి మనం ఫార్మాట్ స్ట్రింగ్ ని ఇవ్వచ్చు. సో ఏ డేటా అయినా సరే ఇన్పుట్ గా సిస్టమ్ కి యూజర్ నుంచి వెళ్ళాలి అనుకున్న సందర్భంలో scanf ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. మరైతే దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్ వేలో చేసి చూపిస్తాను. థియరిటికల్ వేలో కాదు, ప్రాక్టికల్ వేలో ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి ఏ విధంగా ఈ printf scanf ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను.
నేను ఆన్లైన్ కంపైలర్ GDB అనేటటువంటి ఆన్లైన్ కంపైలర్ని ఈ ట్యుటోరియల్స్ లో యూజ్ చేస్తున్నాను. సో నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను ఈ ఆన్లైన్ ట్యుటోరియల్ ని యూజ్ చేసి మీకు ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎగ్జిక్యూషన్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో దీని యొక్క లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీ సి ప్రోగ్రామింగ్స్ ఏవైనా సరే ఈజీగా మీరు ఈ కంపైలర్ ద్వారా మీరు ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి రన్ చేసుకోవచ్చు. నా ఉదాహరణకు ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఒక ప్రోగ్రామ్ ని రన్ చేస్తాను. సో ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యూబ్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యూబ్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి క్యూబ్ రూట్ ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కి క్యూబ్ ని ఫైండ్ అవుట్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ లో నేను. మరైతే కోడ్ ఏ విధంగా రాయాలి ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో సో సి ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముందుగా ప్రోగ్రామ్ లో మనం ఏం రాయాలి, లైబ్రరీ ఫంక్షన్స్ ని రాయాలి. సో దానికోసం నేను ముందుగా లైబ్రరీ ఫంక్షన్ ని నేను డిక్లేర్ చేస్తున్నాను. సో include stdio అనేటటువంటి హెడర్ ఫైల్ ని లేదా లైబ్రరీ ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే printf scanf ఫంక్షన్స్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ లైబ్రరీ ఫంక్షన్ అయినటువంటి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ని ఖచ్చితంగా మీరు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటీజర్ int మెయిన్ అన్నాను. సో ఇంట్ అనేది డేటా టైప్ అవుతుంది. సో ఈ డేటా టైప్స్ గురించి నేను మీకు తరువాతి వీడియోస్ లో క్లియర్ గా తెలియజేస్తాను. సో ముందుగా స్ట్రక్చర్ printf scanf ఏ విధంగా రన్ అవుతుందో తెలుసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ లో నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ ఏంటి అంటే నెంబర్ అని సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. ఎందుకంటే మన మెయిన్ స్టేట్మెంట్స్ రన్ అయ్యేటటువంటివి లేదా ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి స్టేట్మెంట్స్ మొత్తం కూడా మనం ఈ మెయిన్ ఫంక్షన్ లోనే రాస్తాము. అందుకని మెయిన్ ఫంక్షన్ లో రాసేటటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెమీకోలన్ తోటే ఎండ్ అవ్వాలి. సో మరైతే నేను ఇక్కడ క్యూబ్ రూట్ లేదంటే క్యూబ్ ఆఫ్ గివెన్ నెంబర్ అన్నాను. సో ఏ వాల్యూకి నేను క్యూబ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నానంటే ఇంటీజర్ వాల్యూకి క్యూబ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నెంబర్ అని ఇచ్చాను అంటే వేరియబుల్ నేమ్ ని రాశాను. దాని యొక్క డేటా టైప్ ని కూడా నేను దాని ముందు డిక్లేర్ చేయాలి. సో దానికోసం ఇంటీజర్ నెంబర్ అన్నాను. ఇప్పుడు నేను నెంబర్ ఏది ఇచ్చినా సరే నా సిస్టమ్ ఇంటీజర్ గానే తీసుకుంటుంది ఆ వాల్యూని. తర్వాత printf ఫంక్షన్ ని నేను స్టార్ట్ చేస్తున్నాను. printf అని రాసి డబుల్ కొటేషన్స్ లో నేను ఏ లైన్ ఆఫ్ టెక్స్ట్ అయితే అవుట్పుట్ కన్సోల్ మీద ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో అది ఇందులో రాస్తున్నాను. ఎంటర్ ఏ నెంబర్. సో ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చేసి సో ఈ లైన్ ని ఈ స్టేట్మెంట్ ని నేను సెమీకోలన్ తోటి ఎండ్ చేశాను. నాకు ఇక్కడతో లైన్ అయిపోయింది అందుకని నేను సెమీకోలన్ యూజ్ చేశాను. అందుకే సి లాంగ్వేజ్ లో ఎవ్రీ స్టేట్మెంట్స్ ఎండ్స్ విత్ సెమీకోలన్ అని చెప్పాను. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద నేను దాని యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు ఈ వీడియో చూసారంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. సో మరైతే నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేశాను, అవుట్పుట్ స్క్రీన్ మీద ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాను. సో వేరియబుల్ కి నేను ఎలాంటి వాల్యూని అసైన్ చేయలేదు. సో లిటరల్ వాల్యూ నేను ఏది తీసుకోలేదు. సో ఈ లిటరల్ వాల్యూని ఎవరి ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను అంటే యూజర్ ద్వారా, అంటే మీ ద్వారా ఇవ్వాలి. సో మీరు ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ యొక్క క్యూబ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఇన్పుట్ ఫంక్షన్ అయినటువంటి scanf ని స్టార్ట్ చేస్తున్నాను. scanf అని రాశాను. సో scanf అని రాసి ఏ వాల్యూని నేను క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంటీజర్ వాల్యూ, ఇదిగోండి నెంబర్ అన్నాను వేరియబుల్ గా. సో దీన్ని ఇంటీజర్ అని డిక్లేర్ చేశాను. నేను ఇచ్చే ప్రతి నెంబర్ కూడా ఇన్పుట్ గా ఇంటీజర్ నే ఇస్తాను. అందుకని ఇంటీజర్ కి ఏ ఫార్మాట్ స్ట్రింగ్ ని యూజ్ చేయాలి అంటే %d అనేటటువంటి ఫార్మాట్ స్ట్రింగ్ ని యూజ్ చేయాలి. సో %d అన్నాను. సో ఇప్పుడు కామా పెట్టి అండ్ సింబల్ ని యూజ్ చేసి సో అండ్ నెక్స్ట్ ఏది వేరియబుల్ నేమ్ నేను ప్రింట్ చేయాలనుకుంటుంది నెంబర్ అన్నాను. ఇప్పుడు నెంబర్ అని ఇక్కడ నేను ఆ వేరియబుల్ నేమ్ ని రాస్తున్నాను. సో నెంబర్
అని రాశాను. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో సెమీకోలన్ ఇచ్చేసి స్టేట్మెంట్ ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నాకేమవ్వాలి, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత, క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ అయ్యాక నాకు ఫైనల్ అవుట్పుట్ అనేది రావాలి. సో నేను అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని ఉపయోగించి ఈ లైన్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. క్యూబ్ ఆఫ్ నెంబర్ ఈజ్ అన్నాను. సో మరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను 5 అని ఇచ్చాను. ఎక్కడ ఈ పర్సంటేజ్, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కి నేను ఇచ్చినటువంటి లిటరల్ వాల్యూ ఎంటర్ ఏ నెంబర్ అని స్క్రీన్ మీద ప్రింట్ అయ్యాక 5 అని ఇచ్చాను. సో 5 అనేది ఈ పర్సంటేజ్ ఫార్మాట్ స్ట్రింగ్ లో ఇంటీజర్ గా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ వాల్యూ అనేది నెంబర్ అనేటటువంటి వేరియబుల్ లో స్టోర్ అయింది. వేరియబుల్ లో స్టోర్ అయ్యి మెమరీ లొకేషన్ లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ 5 అని ఇచ్చాను అంటే ఆ 5 కి క్యూబ్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి, ఇంటీజర్ ఫ్లోటా ఏంటి, ఇంటీజర్ కి క్యూబ్ చేస్తున్నాను కాబట్టి నా రిజల్ట్ కూడా ఇంటీజరే వస్తుంది. అందుకని నేనేం చేశాను, %d అనేటటువంటి ఫార్మాట్ స్ట్రింగ్ ని నేను మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు కామా ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నేను లాజిక్ రాస్తున్నాను. ఒక ఇంటీజర్ వాల్యూకి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నా యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి, నెంబర్ అన్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నేనేం చేస్తున్నా అంటే నా వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తే వేరియబుల్ 5 ఇంటూ మళ్ళీ అదే వేరియబుల్ నేమ్ ని మళ్ళీ రాయాలి మీరు, నెంబర్ ఇంటూ నెంబర్ అన్నాను. ఇప్పుడు ఏమైంది, ఈ నెంబర్ ప్లేస్ లో ఉదాహరణకు నేను 5 అని ఇస్తే 5 ఇంటూ 5 అవుతుంది. సో అప్పుడు క్యూబ్ రూట్ 125 అవుతుంది. సో ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ అనేది లాజిక్ సులభంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడతో ఎండ్ అయింది కాబట్టి సెమీకోలన్ తో స్టేట్మెంట్ ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అవుట్పుట్ కన్సోల్ లో ఒక వాల్యూ రిటర్న్ అవ్వాలి. దానికోసం నేనేం చేస్తున్నాను, రిటర్న్ 0 అనేటటువంటి స్టేట్మెంట్ ని నేను ఇక్కడ రాస్తున్నాను. రిటర్న్ 0 అంటే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అవడం కోసం రిటర్న్ 0 అని రాస్తున్నాను. ఒక వాల్యూని నాకు అవుట్పుట్ మీద రిటర్న్ చేయాలి. సో రిటర్న్ 0 అని ఎప్పుడైతే మీరు రాస్తున్నారో అప్పుడు మీరు ఖచ్చితంగా మెయిన్ ఫంక్షన్ లో ఇంటీజర్ అనేటటువంటి ఈ డేటా టైప్ ని దాని ముందు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ప్రోగ్రామ్ ని నేను కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. సో నా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. సో కంపైల్ అయ్యి అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమొచ్చింది, ఎంటర్ ఏ నెంబర్ అన్నారు. సో ఎంటర్ ఏ నెంబర్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఎంటర్ ఏ నెంబర్ అని ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ 6th లైన్ లో ఏదైతే నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో రాశానో అది మాత్రం ఫస్ట్ ప్రింట్ అయింది. సో ఈ వాల్యూ యూజర్ ద్వారా తీసి ఇవ్వమని చెప్పాను కాబట్టి scanf %d అన్నాను. సో ఈ scanf %d అని ఎందుకు అన్నాము అంటే ఇంటీజర్ వాల్యూని ఇస్తున్నాను. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఎక్కడ ఏ పేరుతో స్టోర్ అవ్వాలి అంటే నెంబర్ అనేటటువంటి వేరియబుల్ నేమ్ తోటి స్టోర్ అయ్యి మెమరీ లొకేషన్ లో స్టోర్ అయిపోవాలి. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే scanf స్టేట్మెంట్ ని తీసుకున్నాను. ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చేంత వరకు కూడా సిస్టమ్ వెయిట్ చేస్తుంది. ఎందుకంటే scanf ఫంక్షన్ అనేది ఇన్పుట్ ఫంక్షన్ అని చెప్పాం. సో యూజర్ నుంచి ఒక ఇన్పుట్ వాల్యూ ఇచ్చేంత వరకు కూడా సిస్టమ్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి. నేను వాల్యూ ఇచ్చేంత వరకు కూడా scanf ఫంక్షన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశానంటే 5 అనేటటువంటి ఒక వాల్యూని ఇచ్చాను. సో 5 అనేటటువంటి వాల్యూని ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఏమైంది, నా ఫైనల్ అవుట్పుట్ ఏమైంది, క్యూబ్ ఆఫ్ నెంబర్ ఈజ్ 125 అని ప్రింట్ అయింది. చూడండి 5 ఇంటూ 5 సో 5 క్యూబ్ 125 అంతే కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ %d లో నేను 5 అనేటటువంటి వాల్యూని ఇచ్చాను. సో 5 అనేది యూజర్ లేదా ఏ వాల్యూ అయినా సరే యూజర్ ఇచ్చేంత వరకు మీ కంపైలర్ లేదంటే మీ కన్సోల్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక వాల్యూ ఇవ్వగానే ఆ వాల్యూని ఈ నెంబర్ అనేటటువంటి వేరియబుల్ నేమ్ కి అసైన్ చేసి మెమరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైన్ లోకి వచ్చేసింది. ఇప్పుడు క్యూబ్ ఆఫ్ నెంబర్ ఈజ్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అయింది. చూడండి క్యూబ్ ఆఫ్ నెంబర్ ఈజ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు సో 5 కి క్యూబ్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ కూడా ఇంటీజరే కాబట్టి %d అనేటటువంటి ఫార్మాట్ స్ట్రింగ్ ని నేను రాశాను. సో చూడండి 125 ఇంటీజరేనా, ఇంటీజరే. మరైతే 5 క్యూబ్ ని ఏ విధంగా చేయాలి, సో 5 అనేటటువంటి నెంబర్ ని నేను ఇచ్చాను కాబట్టి దాని యొక్క వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ నే ఇస్తాం. మనం లిటరల్ వాల్యూని ఇక్కడ డిక్లేర్ చేయం, వేరియబుల్ పేరుతోటే ప్రోగ్రామ్ అంతా రాస్తూ
ఉంటాం. సో నెంబర్ ఇంటూ నెంబర్. ఉదాహరణకి ఇక్కడ నేను 5 తీసుకున్నాను కాబట్టి 5 into 5 into 5. సో 3 times 5 కి ఇంటూ చేస్తుంది. సో మల్టిప్లై చేస్తే 5 into 5 into 5, 5 5 are 25, 25 5 are 125. అదేనా ప్రింట్ అయింది ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ లో చూడండి కరెక్ట్ గా, అవును కదా, 125 ప్రింట్ అయింది. సో క్యూబ్ రూట్ అనేది లేదంటే క్యూబ్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అనేది ఈ విధంగా మనం సి లాంగ్వేజ్ లో సులభంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే scanf %d అనే నెంబర్ ఏదైతే ఈ స్టేట్మెంట్ ని తీసుకున్నానో ఇదేం చేస్తుంది అంటే ఈ స్టేట్మెంట్ ఇంటీజర్ నెంబర్ ని రీడ్ చేసి దాన్ని కన్సోల్ ప్యానల్ నుంచి తీసుకొని అది మెమరీ వేరియబుల్ నేమ్ ఏదైతే మనం నెంబర్ అని ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ తోటి అసైన్ చేసి మెమరీలో స్టోర్ చేస్తుంది. దీన్ని నేను ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే this statement reads integer number from the console and stores the given value in number variable. సో మనం ఏ వాల్యూ అయితే ఈ %d లో ఇచ్చున్నామో ఆ %d లో వాల్యూ అనేది ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ నేమ్ లో స్టోర్ అయ్యి ఆ వేరియబుల్ నేమ్ తోటి స్టోర్ అయినటువంటి ఆ వాల్యూ మెమరీ లొకేషన్ లో సమ్ స్పెసిఫిక్ స్పేస్ లో ర్యాండమ్ గా స్టోర్ అవుతుంది. అదనమాట. ఈ విధంగా క్యూబ్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ని మీ సి లాంగ్వేజ్ లో printf scanf ఫంక్షన్స్ ని యూజ్ చేసి సులభంగా రాయొచ్చు. ఈ printf అనేది అవుట్పుట్ దీనికోసం ఉపయోగించినట్లయితే scanf అనేది ఇన్పుట్ ఫంక్షన్స్ కోసం ఉపయోగిస్తాం. సో అవుట్పుట్ అంటే సిస్టమ్ మీద ప్రింట్ అవ్వాల్సినటువంటి లైన్స్ మొత్తం printf స్టేట్మెంట్ ద్వారా యూజర్ నుంచి తీసుకోవాల్సిన ఇన్పుట్ వాల్యూస్ మొత్తాన్ని కూడా scanf ఫంక్షన్ ద్వారా మనం సులభంగా తీసుకోవచ్చు. ఈ రెండు ఫంక్షన్స్ అనేవి మన లైబ్రరీ ఫంక్షన్ అయినటువంటి #include stdio.h అనేటటువంటి ఫంక్షన్ లో ఉంటాయి. సో ఈ విధంగా సులభంగా ఒక క్యూబ్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ యొక్క ప్రోగ్రామ్ ని మనం సులభంగా సి లాంగ్వేజ్ లో ఉపయోగించవచ్చు. దీన్ని మీరు వినటం కాదు, మీరు ఈ ఆన్లైన్ కంపైలర్ ని ఓపెన్ చేసి వాల్యూస్ ని మార్చి ఇవ్వండి. ఇస్తూ ఉంటే మీకు సులభంగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఇదే ప్రోగ్రామ్ ని ఒక 3 or 4 times మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్యూబ్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఏ విధంగా చేస్తున్నాము అనేది మీకు సులభంగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ గురించి ఈ ప్రోగ్రామ్ లో నేను రాసే ప్రయత్నం చేస్తాను. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంటి? రెండు వాల్యూస్ ని తీసుకొని దాన్ని ఎడిషన్ చేసి రిజల్ట్ అనేది రావాలి. సో ఈ పర్టికులర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎడిషన్ రిజల్ట్ అనేది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని రాసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా నేను లైబ్రరీ ఫంక్షన్ ని రాస్తున్నాను. ఇంక్లూడ్ stdio.h అనేటటువంటి లైబ్రరీ ఫంక్షన్ ని నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఈ లైబ్రరీ ఫంక్షన్ రాసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంటీజర్ మెయిన్ అన్నాను. సో ఈ మెయిన్ ఫంక్షన్ ని స్టార్ట్ చేశాక ఈ మెయిన్ ఫంక్షన్ లో నేను ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా దీంట్లోనే రాస్తాను. ఇక్కడ నేను ఏది సమ్ చేయాలనుకుంటున్నాను? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేవి ఇంటీజర్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నాను. సో మొదటగా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, x అన్నాను. సో తర్వాత y అన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ x కి ఒక వాల్యూని y కి ఒక వాల్యూని నేను scanf స్టేట్మెంట్ ద్వారా ఇచ్చినట్లయితే అప్పుడు ఆ scanf ఫంక్షన్ లో ఏ డేటా అయితే ఇన్పుట్ గా ఇచ్చానో వాటి యొక్క రిజల్ట్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. సో xy రిజల్ట్ అన్నాను. సో xy రిజల్ట్ సెమీకోలన్ తో ఎండ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే printf స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాను. సో printf స్టేట్మెంట్ ని యూజ్ చేశాను. దాంట్లో నేను అవుట్పుట్ మీద ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నానో ఆ లైన్ రాస్తున్నాను. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని రాశాను. సో సెమీకోలన్ తో ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి నేను ఇన్పుట్ ని ఇవ్వాలి. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే scanf అనేటటువంటి ఇన్పుట్ ఫంక్షన్ ని యూజ్ చేసి దాంట్లో %d ఏం చేస్తున్నాను, %d అని ఇచ్చి
కామాని ఇచ్చాను. ఇప్పుడు దేన్ని నేను ఆ ఇచ్చేటటువంటి వాల్యూ ఏ వేరియబుల్లో ప్రింట్ అవ్వాలి అంటే ఎక్స్ అనేటటువంటి ఫస్ట్ వేరియబుల్లో ప్రింట్ అవ్వాలి. దానికోసం అండ్ సింబల్ని యూజ్ చేసి ఆ అండ్ సింబల్ ద్వారా ఆ వేరియబుల్ నేమ్ ఎక్స్ అనేటటువంటి వాల్యూని ఇచ్చాను. సెమీకోలన్తో ఆ లైన్ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనేటటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ లో నేను ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని మళ్ళీ రాస్తున్నాను. ఇప్పుడు సెకండ్ నెంబర్ ని నేను ప్రింట్ చేయాలి. ఎంటర్ సెకండ్ నెంబర్ అన్నాను. సో ఎంటర్ సెకండ్ నెంబర్ ఇక్కడతో ఎండ్ అయింది ఈ లైన్. సో సెమీకోలన్తో ఎండ్ చేశాను. మళ్ళీ సెకండ్ వాల్యూ నేను ఇవ్వాలి, ఇన్పుట్ గా ఇవ్వాలి. అందుకోసం scanf ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాను. scanf డబుల్ కొటేషన్స్ లో ఏం రాస్తున్నాను, %d అన్నాను. సో %d కామా అండ్ y అని ఇచ్చాను. సో అండ్ y. సో ఇచ్చిన తర్వాత ఈ 2 వాల్యూస్ ని ఇక్కడతోటి నేను ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే రిజల్ట్ ప్రింట్ చేయాలి, ఈ రెండిటి యొక్క ఎడిషన్. సో వచ్చినటువంటి వాల్యూ ఏ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అంటే రిజల్ట్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాను. సో సెమీకోలన్తో ఎండ్ చేశాను. నెక్స్ట్ నాకు ఫైనల్ గా అవుట్పుట్ అనేది, నాకు ఫైనల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది, అవుట్పుట్ టెక్స్ట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ఎఫ్ అనేటటువంటి మళ్ళీ అవుట్పుట్ స్టేట్మెంట్ ని తీసుకొని దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే సమ్ ఆఫ్ 2 numbers అనేటటువంటి లైన్ నేను రాశాను. సో సమ్ ఆఫ్ 2 numbers. సో వచ్చిన వాల్యూ ఏమవుతుంది, ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజరే కదా. సో అందుకోసం నేనేం చేస్తున్నాను అంటే %d అని ఇచ్చాను. సో ఇప్పుడు కామా ఇచ్చి సో ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, రిజల్ట్ రావాలి. సో రెండిటి యొక్క ఎడిషన్ వాల్యూ రిజల్ట్. సో ఆ రిజల్ట్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. అందుకని రిజల్ట్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు సెమీకోలన్తో ఎండ్ చేశాను. నెక్స్ట్ నేను ఒక వాల్యూ అవుట్పుట్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ గా రిటర్న్ చేయాలి కాబట్టి దానికి ఏంటి రిటర్న్ 0 అనేటటువంటి స్టేట్మెంట్ ని రాశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ 0 అని రాసిన ప్రతిసారి మెయిన్ ఫంక్షన్ లో ఇంటీజర్ అండ్ డేటా టైప్ ని ముందు రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాను. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఎక్కడుంది మనకి 6th లైన్ లో ఉంది. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాను. సో ఇక్కడ నేను 3 వేరియబుల్స్ రాశాను. ఈ 3 వేరియబుల్స్ లో ఎక్స్ కి ఒక వాల్యూని అసైన్ చేయాలి, వై కి ఒక వాల్యూని అసైన్ చేయాలి. రిజల్ట్ అనేటటువంటి ఈ రిజల్ట్ వేరియబుల్ లో ఎక్స్ ప్లస్ వై కి ఎడిషన్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్ ఈ రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ ఏదైతే లైన్ ఆఫ్ టెక్స్ట్ నేను ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ లో ఇచ్చానో లైన్ 6 లో అది ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ మీ కంపైలర్ అనేది సెకండ్ లైన్ కి అంటే 7th లైన్ కి వెళ్ళిపోతుంది. సో scanf లో %d అని ఇచ్చాను. సో ఫస్ట్ నెంబర్ ఇచ్చేంత వరకు కూడా మీ కన్సోల్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడ 5 అని ఇచ్చాను ఫస్ట్ నెంబర్. సో 5 అని ఇవ్వగానే ఇదేం చేస్తుంది, ఈ 5 అనేటటువంటి వేరియబుల్ లిటరల్ వాల్యూ ఏదైతే ఉందో ఈ లిటరల్ వాల్యూని ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ పేరుతోటి స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ లో 5 అనే దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అంటే ఈ వేరియబుల్ నేమ్ ఎక్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. లిటరల్ వాల్యూని పదే ఇవ్వాల్సిన అవసరం లేకుండా వేరియబుల్ పేరుతోటే ఆ 5 అనే లిటరల్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 5 అనేది మీ మెమరీలో ర్యాండమ్ గా ఏదో ఒక ప్లేస్ లో స్టోర్ అవుతుంది. సో దాని యొక్క నేమ్ ఎక్స్ అని ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే సో మీ కంపైలర్ 8th లైన్ కి వెళ్ళిపోయింది. 8th లైన్ కి వెళ్ళిపోయి ఎంటర్ సెకండ్ నెంబర్ అని ఉంది. సో ఇప్పుడు సెకండ్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ 5 అనే దాన్ని మళ్ళీ మీ y అనేటటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో ఆ పేరుతోటి స్టోర్ చేసుకొని మెమరీ లొకేషన్ లో ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే 11th లైన్ ఏదైతే ఉందో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాను కదా, ఈ రెండిటి యొక్క ఎడిషన్ చేస్తుంది. అంటే 5 + 5 ఎడిషన్ చేసి ఈజ్ ఈక్వల్ టు 10 అనేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని రిజల్ట్ అనేటటువంటి ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఈ రిజల్ట్ అనేటటువంటి వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. ఒకసారి చూడండి, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. చేయగానే ఏమైంది, నా అవుట్పుట్ అనేది 10 గా ప్రింట్ అయింది. చూడండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ 5 ఇచ్చాను, ఎంటర్ సెకండ్ నెంబర్ 5 ఇచ్చాను, సమ్ ఆఫ్ 2 numbers అన్నాను, 10 అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఈ 10 అనేటటువంటి వేరియబుల్ ఎక్కడ స్టోర్ అయింది అంటే రిజల్ట్ అనేటటువంటి వేరియబుల్ లో స్టోర్ అయింది. ఈ 10 అనేటటువంటి లిటరల్ వాల్యూ రిజల్ట్ వేరియబుల్ లో స్టోర్ అయ్యి ఈ విధంగా సమ్ ఆఫ్ 2 numbers అనేది ప్రింట్ అవడం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ని మనం సి లాంగ్వేజ్ లో ఏ విధంగా ఉపయోగిస్తాము
అనేది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ని కింద నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేస్తే నేను మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. సో మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీ మెయిల్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.